ఈ వీడియో చూస్తున్న వారికి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనాలండి. కొన్ని నెలలుగా లేదా కొన్ని వారాలుగా టీవీల్లో ప్రతి ఛానల్లో కూడా షాలేమన్న గురించి ఎన్నో దుష్ప్రచారాలు వస్తున్నాయి, మీరందరూ చూస్తూనే ఉన్నారు. కాకపోతే షాలేమన్న క్రైస్తవుల్ని మత మార్పిడి చేయటం కాదు, మనసుల్ని మార్చే వ్యక్తి. అది అందరికీ తెలుసు. ఏపీలో ఎక్కడ కూటాలు పెట్టినా లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ షాలేమన్న గారు వేరే దైవజనుడు ఇలా చెప్పాడని చెప్పారు, కానీ తన నోటి గుంట అలా అనలేదు. దయచేసి మీరు అట్లాగా దైవజనుల్ని అలా అనకూడదు. ఎందుకంటే క్రైస్తవులు అంటేనే మేము ప్రేమతోనే మాట్లాడతాం, ప్రేమ కలిగిన విషయాలే మేము చెప్తూ ఉంటాము. కానీ మీరు మీ ఇష్టానుసారంగా దైవజనుల భార్యలను అన్నారు. సమాజంలో సంఘ సంస్కారకురాలు ప్రియా చౌదరి గారు, ఆమె కూడా ఒక హోదా ఉన్న వ్యక్తి. ఆమె ఏమంటుంది, ఒక స్త్రీ గురించి నీచంగా మాట్లాడింది. ఆమె స్త్రీ, నేను కూడా స్త్రీనే, కానీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీకి విలువ ఇవ్వాలి. ఆమె విలువిచ్చినప్పుడు మేము కూడా విలువిస్తాం. కాబట్టి స్త్రీని అన్నది కాబట్టి మాకు కూడా రోషం వచ్చింది. మేము కూడా నడి రోడ్డు మీదకి వస్తాము, మేము ధర్నా చేస్తాము, నిరాహార దీక్ష పొందుతాము, ఏమైనా చేయగలం, దేనికైనా సిద్ధంగానే ఉన్నాము. కాబట్టి దైవజనులు మాత్రం అలా అనకూడదు. అమ్మా ప్రియా చౌదరి గారు, ఒరిస్సాలో జరిగింది ఒక స్త్రీ గురించి ఏమైనా పట్టించుకున్నావా? మణిపూర్లో ఒక స్త్రీని నడి రోడ్డు మీద బట్టలు లేకుండా అట్లాంటి కార్యం జరిగింది. నువ్వు స్త్రీవే కదా, నువ్వేమైనా స్పందించావా? ఇటువంటి కొన్ని విషయాల్లో స్త్రీల గురించి ఏం చెప్పాడు? క్రైస్తవులు అందరూ కూడా పూలు పెట్టుకుంటారు కాదంట్లా, కానీ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఏ విధంగా ఉండాలి, ప్రార్థన దేవునికి తగినట్లు జీవించాలని చెప్పారు. కానీ పల్లెపూలు వేరే వాళ్ళు పెట్టుకున్నారు, ప్రతి మనిషిని పేరెత్తి వ్యక్తపరచాల, వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఉంటారని చెప్పడం జరిగింది. అమ్మ ప్రియా చౌదరి గారు, ఒక దైవజనుడిని, కొన్ని లక్షల మంది ప్రజల్ని మార్చగలిగే వ్యక్తిని మీరు దరిద్రుడే అన్నారు, ఎదవా అన్నారు. కానీ ఆయన ఏమనలా. ఎందుకంటే మా క్రైస్తవ్యంలో ఉన్న లక్షణం ఏంటంటే ఏదన్నా కానీ ప్రేమతో సహిస్తాము. కానీ మేమేమనము, మా పక్షాన ఉన్న మా దేవుడు, మేము ఏ దేవుడిని అయితే కొలుస్తున్నామో ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు, తగిన టైం అందు ఏదో ఒకటి చేస్తాడు. అమ్మ పార్వతి, నువ్వు అసలు ఆడదానివేనా? ఆడదాని పుట్టకబుట్టి ఒక ఆడగూతుల్ని అలాగ పాస్టర్ దైవజనులు భార్యలను కూడా అలా అంటున్నప్పుడు మరి మీరేం చేస్తున్నారు? వాళ్ళ పక్షాన్ని మీరేమైనా మాట్లాడుతున్నారా? ప్రియా చౌదరి గారు, మీరు ఒక సంఘ కార్యకర్త అయి ఉండి ఒక దైవజనుల భార్యలు నా దగ్గరకు రమ్మని మతోన్మాదులు అన్నప్పుడు మీరేం మాట్లాడారు? ఆ రోజు మీ కళ్ళు ఏమైనా మూసుకుపోయినాయా? వాళ్ళు అలా మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడారు? ఎవరైనా స్త్రీ అనే కదా మాట్లాడుతుంది. మీరు స్త్రీ అయినప్పుడు వాళ్ళ పక్షాన్ని ఎందుకు మాట్లాడాలి? ఒక సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిలో ఉన్న షాలేమన్నని అలా నీచంగా మాట్లాడిన మీరు ఆ పాస్టర్ గారిని ఎందుకు, ఆయన గురించి ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు? షాలేమన్న ద్వారా ఎంతమంది ఆదరణ పొందారో మీకు తెలుసా? అన్నగారిని గురించి అలా మాట్లాడుతున్నారు. మాట్లాడే హక్కు కూడా మీకు లేదు. ఎందుకంటే అన్న ద్వారా అనేక మంది కుటుంబాలు బాగుపడ్డాయి. శాపగ్రస్తమైన కుటుంబాల నుంచి ఎంతోమంది ఆశీర్వాదకరంగా ఈరోజు బ్రతుకుతున్నారు. చిలకలూరుపేట అంటే ఈరోజు తండ్రి సన్నిధి అనే పేరు అది మారుమ్రోగుతుంది. అది కేవలం ఒక దైవజనుడు షాలేమన్న ద్వారానే. అలాంటి షాలేమన్నని వాళ్ళని అలాంటి నీచమైన మాట్లాడుతున్నావంటే ఒక సంఘ కార్యకర్త అయ్యండి కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావు, నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. సో నువ్వు మాత్రం షాలేమన్నకి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే. అలా చెప్పినప్పుడే మేమందరం సైలెంట్గా ఉండేది, అంతవరకు లేకపోతే మేము సైలెంట్గా అనేది ఉండవు. మాకు చేతనైంది మేము చేస్తాం, మీకు చేతనైంది మీరు చేసుకోండి. కావాలంటే అవసరమైతే ఎన్ని రోజులైనా నిరాహార దీక్షలు చేపడతాం, రోడ్లు ఎక్కుతాం, ర్యాలీలు చేస్తాం, ఏదైనా తీసుకొస్తాం. ఎందుకంటే నువ్వు మా షాలేమన్నని ఏమి అనకుండానే ఉన్నాయి లేని ప్రచారాలు మీరు సృష్టించుకొని కావాలని సనాతన ధర్మం అని హిందూ స్త్రీలను అన్నాడని అన్నని కావాలని మీరు అన్నారు. కాబట్టి ఇప్పటి వరకు మేము సైలెంట్గా ఉందేందుకు? క్రైస్తవ బిడ్డలం కాబట్టి, క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాం కాబట్టి మేమేం మాట్లాడలేదు. ఈ రోజు మీరు అలా మా దైవజనుల గురించి, దైవజనుల భార్యల గురించి అలా మాట్లాడారు కాబట్టి మేము ఇప్పటి నుంచి రోడ్లోకి మాట్లాడతాం. మీరు వచ్చి షాలేమన్నకి క్షమాపణ చెప్పేంత వరకు ఈ పోరాటం ఆగదు. మేమందరం మాట్లాడేది. అమ్మ పార్వతమ్మ గారు, నువ్వు అసలు ఆడగుతురేనా? అసలు ఆడగుతురు అయితే నువ్వు ఆడగుతురు ప్రవర్తన కలిగి ఉంటావు, కానీ మామూలుగా నువ్వు దైవజనులు చూసినంత మాత్రం దానిగా అసలు నీకు సిగ్గుందా? నువ్వుగా నాకు కానీ ఎదురు కావచ్చు, నువ్వు చెప్పు తీసుకుంటా అంట, లేదనుకో పొళ్ళు రాళ్ళు కొడతా. పార్వతి నీ పేరు, గొర్రెలు కాసుకుంటూ ఏం కాసుకుంటున్నావు? చెట్లు ఏమి తిరుగుతున్నావా? ఏం చేస్తున్నావు? అసలు నీకు బుద్ధి జ్ఞానం లేదా? దేనికి అంటున్నావు? దైవజనులు దేనికి అంటున్నావు? దేవుని నమ్ముకున్న వాళ్ళు దేనికి అంటున్నావు? ఎందుకు అంటున్నావు? ఏ పూర్వకంగా అంటున్నావు? అసలు అనే హక్కు నీకు ఉందా? అసలు ఆయన చేసిన తప్పింది, ఆయన న్యాయం చేస్తుండే కదా. షాలేమరాజు గారు అంటే షాలేమరాజు అనేది అంత మాత్రమే కాదు.
దేనికి అంటున్నావు? ఎందుకు అంటున్నావు? అసలు ఆయన కాలు కోడి కూడా ఖరీదు కూడా నువ్వు చేయలేవు. దేనికి అంటున్నావు? ఎందుకు అంటున్నావు? ఏ పూర్వకంగా అంటున్నావు? అసలు అనాలని అంటున్నావు నువ్వు అసలుకి. అసలు లేకపోతే ఎవరన్నా నీ వెనకాలంలో ఏమన్నా 10 మంది నుంచి నీకేమన్నా నిన్ను మాట్లాడమని లేక నువ్వు పురికొల్పుతున్నారా? అసలు నిన్ను ఎవరు కమ్మిస్తున్నారా? నీ వెనక అసలు ఎవరైనా మాట్లాడే నిన్ను ముందుకు తీసుకొస్తున్నారా? అసలు ఒక్కదాన్ని మాట్లాడి నీకు ధైర్యం వస్తుంది అసలుకి? దేనికి మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు నీకు ఎంత ఇచ్చారు డబ్బులు? ఎన్ని ఇచ్చారు? ఏమి ఇచ్చారు? అసలు ఎన్ని డబ్బులు ఇచ్చారు? ఎంతకు అమ్ముడు పోయి నువ్వు? అసలు ఆడకూతురు అసలు అమ్ముడు పోయి నీకు బుద్ధి ఉంది? అసలు ఆ బుద్ధి ఉందా నీకు? అసలు ఎందుకు అసలు ఆడకూతురు పుట్టక పుట్టివా? డబ్బులకు అమ్ముడు పోయిందని అమ్ముడు పోయినట్టే ఉండు. ఇంకా మళ్ళీ దైవజనుల మీద తిరుగుబాటు చేయడం, దైవజనుల మీద మాట్లాడటం, న్యాయంగా దేవుడు నమ్ముకున్న వాళ్ళని ఎలా ఏ పూర్వకం మాట్లాడాలో నీకు తెలిస్తే మాట్లాడవు. మాట్లాడి దైవజనులు మాట్లాడటం, నీ అవతారం ఒక్కసారి చూసుకో. మరమ తల్లిని మరి మామూలుగా దూషించని మాట్లాడి అసలు మరమ తల్లి ఏ పూర్వకంగా ఉంది, ఎలాగుందా నీకు తెలుసా? తెలియతే నువ్వు చూసావా? నిజంగా నువ్వు చూసావా? అక్కడ అట్టగానది ఇట్టగానది లారీ లాక్కొని కన్నా నువ్వు చూసావా? అసలు నువ్వు చూసి మాట్లాడుకుని దేనికి మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు యథార్థం చూసివా? ఆమె ఎట్టుందా నీకు తెలుసా? అసలు ఆ ప్రవర్తన నీకు తెలుసా? ఆమె ఎలాగుందా? ఏందా? నిజాదిగా ఉందా? అట్టగానదా నువ్వు చూసివామని నువ్వు చదివి చూసి బైబిల్లో చూసి దైవజనులు చెప్పే వాక్యం విని అప్పుడు మాట్లాడు. సరి చేసుకొని నువ్వు మాట్లాడే మాట ప్రతి మాట కూడా అసలు బుద్ధి ఉన్నదా? నువ్వు ఆడకుదిరైతే ఆ మాట మాట్లాడవు. ఎందుకు మాట్లాడుతున్నావు అసలుకి? అసలు నువ్వు నరకంలో పడి కాల్చి మాడతావు. అసలు నువ్వు నరకంలో అసలు మామూలు ఇంకా పద్దాకా నువ్వు ఇంకేమీ లేదు. అసలు నువ్వు ఆడకుదురు పొడకబుట్టిందని అయితే అసలు వీడియోలోకి రావు. ఏమీ లేదు. ముందుకు నువ్వు శాలేమని నువ్వు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మేము ఊరుకోము, అంతే. మేము ఒప్పుకోము. తండ్రి సరే దైవజనులు అంత మాత్రం నువ్వు దేనికంటున్నావు? ఎందుకంటున్నావు? మేము క్షమించు దైవజనులు. ఇదిగో మా దైవజనులు ఒక క్షమించు. మా దైవజనుడు ఏంటంటే దేవుడు ప్రేమను బట్టి మా దైవజనుడు క్షమిస్తాం. అసలు మేము ఊరుకోము. అసలు నువ్వు బయటకు వచ్చి మా దైవజనుడు కాడకు వచ్చి క్షమాపణ చెప్పాలి. అమ్మ పార్వతమ్మ, నువ్వు హిందూ స్త్రీవి, నేను హిందూ స్త్రీనే. కానీ హిందూ స్త్రీ అంటే ఎట్లా ఉండాలి? సనాతన ధర్మం అంటే మాట్లాడుతున్నావు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని మాట్లాడు. అసలు నీ ప్రవర్తన, నీ కట్టు, నీ బొట్టు ఎట్లా ఉందో ఒకసారి చూసుకొని మాట్లాడు. షాలేమన్న ఎవరి గురించి మాట్లాడాడు? సంఘంలో బిడ్డల గురించి చెప్పాడు. సంఘ బిడ్డల గురించి ప్రతి ఒక్కరు కూడా ఎట్లా ఉండాలి, క్రమంలో ఉండాలి, ఇట్లా ఉండాలని చెప్పాడు. కానీ హిందూ స్త్రీ, క్రైస్తవ, ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళని మతమెత్తి చెప్పలేదు. మీకెందుకు రోషం వస్తుంది? మీరు బజార్ స్త్రీలా? మీరు అట్లా తిరిగారా? మీరు తిరగబట్టే మీకు రోషం వస్తుంది. తిరగని వాళ్ళకి రాదు. ఇప్పుడు హిందూ స్త్రీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను హిందూ స్త్రీనే, నెక్స్ట్కి వెళ్తాం అన్ని. మరి మాకు రోషం రాలేదే? నీకెందుకు వస్తుంది రోషం? ప్రభువులో ఉంటున్నాం కాబట్టి కొంతమంది మారు మనసు పొందని వాళ్ళు ఉంటారు. అట్లానే కూడా వెనకటి తరంలోగా ఉంటారు కాబట్టి అట్లా ఉండకూడదని సంఘం లోపల 4 గోడల మధ్య సంఘాన్ని చెప్తున్నాడు. అంతేగాని ఒక మతం గురించి చెప్పలేదు ఆయన. ఒక హిందూ స్త్రీ గురించి కానీ, ముస్లిం సహోదరుల గురించి, మహిళల గురించి, ప్రతి ఎవరి గురించి మీకు చెప్పలేదు. ఎందుకు అంత రోషం వస్తుంది? ఎట్లా పడితే అట్లా మా దైవజనుడు మాట్లాడుతున్నావు. నీకేం అధికారం ఉంది? ఆయన కాలి గోటి ఖరీదు కూడా నువ్వు చెయ్యవు. నీ అవతారం ఒకసారి నువ్వు ఎట్లా ఉందో చూసుకో. బజారు మనిషి మాట్లాడినట్టు బజార్ ఎక్కి మాట్లాడుతున్నావు. అట్లా కాదు. సంస్కారం, హిందూ స్త్రీ సంస్కారం అదేనా నువ్వు మాట్లాడే మాటలు? సనాతన ధర్మం అంటే అదేనా? ఆ రోజు స్త్రీల గురించి అసలు స్త్రీ గురించి ఎక్కడెత్తాడు? మణిపూర్లో జరిగిన సంఘటన జరిగినప్పుడు స్త్రీలని మరి బట్టలు ఇడిచి అట్లా అవర్జాన్ చేశారు. అప్పుడెందుకు మాట్లాడలేకపోయారు? అప్పుడే నోళ్లు మూసుకున్నారు, లేకపోతే కళ్ళకు గంతలు కట్టుకున్నారా? ఆడవాళ్లేగా. ఇప్పుడు హిందూ స్త్రీలు అసలు ఏమి ఎత్తకుండానే ఊరికి మల్లెపూల అన్నంతో అంత రోషం వస్తుంది. వాళ్ళు స్త్రీలు కాదా? అప్పుడేం చేసావు? కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మా దైవజనుడి గురించి మాట్లాడటానికి నీకు అధికారం లేదు. ఆయన వేల మందికి, లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడో తెలుసా నీకు? అది ఒక్కసారి చిలకలూరిపేట వచ్చి చూడు. ఆయన చేస్తున్న సేవ చూడు నువ్వు. ఎంతమంది, వేలాది మంది, ఎంతో మంది త్రాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు.